కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెబర్తి జగన్మోహన్ రాజు అన్నారు. సిటీ 24/7తో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు ఇప్పటికే 5 ఏళ్లకు సరిపడా అభివృద్ధి పనులు చేశారని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారని జగన్మోహన్ రాజు అన్నారు. ఈ 1.5 సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో చేయాల్సినటువంటి పనులు ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక పక్క ఆర్థిక వ్యవస్థ నాశనమైన దాన్ని చక్కదిద్దుతూ 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి హామీలన్నీ కూడా 92% నెరవేర్చడము, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 5 సంవత్సరాల్లో అని మేనిఫెస్టోలో చెప్పిన పిమ్మట కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి తద్వారా 16.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా కూడా ఇంత వైబ్రెంట్గా పని చేయలేదని చాలామంది ప్రజలు చెప్తూ ఉంటే మేము సంతోషపడుతూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే వారికి చేదోడు వాదోడుగా లోకేష్ బాబు గారి యువశక్తి, అతని యొక్క తెలివితేటలు, విజనరీ, ఆ పట్టుదే కనుక సాధించేటటువంటి మనస్తత్వం కూడా తోడవుతూ ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటటువంటిది, సంక్షేమం అనేటటువంటిది, పెట్టుబడులు అనేటటువంటివి ఎవరూ ఊహించని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఈర్ష్యపడేలా చాలామంది స్నేహితులు బయట వాళ్ళు అంటున్నారు, మీలాంటి ముఖ్యమంత్రి మాకు ఉంటే కనుక మేము ఎంత బాగా ఎదిగేవాళ్ళం, మా జీవితాలు బాగుపడి ఉంటాయి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలన సాగుతూ ఉంది. దీనికి కూటమి ప్రభుత్వాలన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తను పనిచేస్తూ, అధికారుల దగ్గర పనిచేస్తూ, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో అయితే కానీ ప్రజలకు మేలు జరిగేటటువంటి విషయంలో ఏదైతే ఉందో అక్కడ పార్టీని కూడా అందరినీ అప్రమత్తం చేస్తూ ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజంపేట పట్టణంలో తీసుకుంటే గతంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహించారు. ఒక్కొక్కసారి ఈ చుట్టూ నదులు ప్రవహిస్తూ ఉన్నా కానీ నదుల నుంచి నీరు ఎగ్గట్టేయడం, చెరువులకు అనుసంధానం చేసే కాలువలు ఉన్నా కానీ వాటి నిర్లక్ష్యం చేసి గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి చెరువులను కూడా కూటమి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత నీళ్ళు పంట కాలువలన్నీ సిద్ధం చేసి ఇవాళ రాజంపేట పట్టణంలో దాదాపు 90% చెరువులకి, అంటే అన్నమయ్య డ్యామ్ కూలిపోవడం వల్ల దానికి అనుసంధానమైనటువంటి చెరువులు కాకుండా మిగతా అన్ని చెరువులను నింపుకొని దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాలకి నీరు అందించేటటువంటి పరిస్థితికి వచ్చింది. దాదాపు 1.5 సంవత్సరం పూర్తయిపోయింది.